ఏపీలో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకోబోతున్నట్లు కనిపిస్తుంది. ఈ నెల 27 నుంచి 3 రోజుల పాటు తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు జరగనుంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు 3 రోజుల ఢిల్లీ పర్యటన ఖరారైంది. ఇంతటి బిజీ స్కెడ్యూల్లో సైతం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్తుండడం రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈసారి పర్యటన అధికారికంగా, రాజకీయంగా మరింత కీలకంగా మారుతోంది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా చంద్రబాబు పర్యటన కొనసాగనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే వరుస అరెస్టులతో పాటు కేసులు కూడా నమోదవుతుండటంతో వైసీపీ నేతలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కాపాడతాడు అనుకుంటున్న జగన్ కి కూడా ప్రస్తుతం దిక్కుతోచని పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మరోసారి వైసీపీ అధికారం దక్కకుండా దారుణంగా దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారు చంద్రబాబు. ఇందుకోసం కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. మహానాడులో రాజకీయ సంచలనాలు నమోదు కానున్నట్లు ప్రచారం కూడా భారీగా జరుగుతోంది. ముఖ్యంగా వైసీపీ నేతలు భారీగా టీడీపీలో చేరబోతున్నారు అన్న వార్త ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారుతోంది. ఈ నెల 27 నుంచి 3 రోజుల పాటు తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు జరగనుంది. అంతకంటే ముందే చంద్రబాబు 22న ఢిల్లీకి వెళ్లనున్నారు. 23న వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ జరపనున్నారు. ఆ మరుసటి రోజు నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ లో చంద్రబాబు పాల్గొననున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలు చేయనున్నారు. ఇప్పటికే నీతి ఆయోగ్ సభ్యులకు ఏపీలో తమ ప్రభుత్వ ప్రాధాన్యతల విషయంలో క్లారిటీ ఇచ్చి ఉండటంతో ఈ ప్రతిపాదనలపై చర్చ జరగడం ఖాయంగా కనిపిస్తుంది. మరోవైపు రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ గవర్నెన్స్ గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇదే పర్యటనలో పలు కీలక రాజకీయ అంశాలకు ప్రాధాన్యత దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీలో ఒక రాజ్యసభ సభ్యులు టీడీపీ కూటమిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాజకీయ వర్గాల కథనం. ఇప్పటికే వైసీపీకి చెందిన 4 సభ్యులు ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ 4 పదవులు టీడీపీ కూటమి ఖాతాలో చేరాయి. ఇప్పుడు మరో సభ్యుడు సైతం రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తనకు మరోసారి అవకాశం ఇస్తామని హామీ ఇస్తే వైసీపీకి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సదరు సభ్యుడు తెలిపినట్లు తెలుస్తోంది. అయితే రాజ్యసభకు సంబంధించి బీజేపీ ఎక్కువగా పదవులు ఆశిస్తోంది. రాజ్యసభలో ఖాళీ అయిన స్థానాలను బీజేపీ ఆశిస్తోంది. గతంలో కూడా ఇదే జరిగిన సంగతి తెలిసిందే. అందుకే బీజేపీ పెద్దల దృష్టికి ఈ విషయం తీసుకువెళ్లి వైసీపీ సభ్యుడి రాజీనామా విషయంలో చంద్రబాబు ఒక నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. మరోవైపు కొన్ని రోజుల క్రితం మంత్రి నారా లోకేష్ ప్రధాని మోడీని కలుసుకున్నారు. పార్టీలో నారా లోకేష్ కి ప్రమోషన్ ఖాయమని ప్రచారం జరుగుతుంది. దీంతో ప్రధాని ఆశీర్వాదం కోసం చంద్రబాబు ఆయనను ఢిల్లీకి పంపించారన్న ప్రచారం కూడా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. కుమారుడి ప్రమోషన్ కోసమే ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నట్లు వైసీపీ ప్రచారం చేస్తుంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.